రాజధాని కూటమి ప్రభుత్వ విజయం నాడు నేడు అతని కృషి. అమరావతి రైతుల కృషి ఫలితం. ఆంధ్రుల విజయోత్సవం రోజు ఈ దినం. నవ్యాంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం విజయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పార్లమెంట్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా గురువారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో ఆమె మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అని, అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదం పొంది శుభతరుణంలో పలాసలో బాణసంచాల శబ్దాలతో సంబరాలు అంబరాన్ని తాకాయి. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులతో కలిసి ఎన్టీఆర్ మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూనియర్ బాయ్ జూనియర్ अरे नायना साइड साइड చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు మన పార్లమెంట్ సభ్యులు ముందుకు రండి చేయిరా రాజధాని అమరావతికి చట్టబద్ధత ఈరోజు పార్లమెంటు ఉభయ సభల్లో సాధించిన సందర్భంగా నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అరాచక ప్రభుత్వంలో 2024లో 163 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సంతోషం పొందాము. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అమరావతిని సాధించడం అంతే సంతోషం కలిగిస్తుంది. పాలకుడు అనేవాడు ఇచ్చిన మాట మీద నిల్చోవాలి. 2014న రాష్ట్రాలు విడదీసి నవ్యాంధ్రకి కనీసం రాజధాని లేని టైంలోని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా మన సొంత గడ్డ మీద నుండి మనం ఈరోజు పరిపాలన చేయాలని ఆ రోజు ఆయన అమరావతికి తరలి వచ్చారు. అమరావతి పూర్తయ్యాకనే నేను ఇల్లు కట్టుకుంటానని ఆయన ఒక అద్దె ఇంట్లో ఉన్నారు. అమరావతికి అన్ని రకాలుగా అంకురార్పణ చేశారు. 3 నెలల్లో 30,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. వాళ్ళందరూ ఒకే ఒక సంతృప్తితో ముందుకు వచ్చారు. మన భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన రాజధాని మన పంట పొలాల్లో వస్తున్నందున ఒక తృప్తితో ఆ రైతులు ముందుకు వచ్చారు. అమరావతి ఊపిరి పోసుకుంది. అదే అమరావతిలో తాత్కాలికంగా సచివాలయం అలాగే అసెంబ్లీ అన్ని రకాల ఆఫీసులు చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకొచ్చారు. 2019
ఎన్నికలకు ముందు అప్పటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పారు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి ఎక్కడికి వెళ్ళదు అన్నాడు. ఆ మాటలు నమ్మి ఓటేశారు. కరెక్ట్ గా ఆయన బుద్ధి చూపించాడు. మొట్టమొదట ప్రజావేదిక కూలదోషం ద్వారా అమరావతి మీద ఆయన అసూయ కుట్రలు వెలుగట్టారు. ఒక్క రాజధాని కాదు 3 రాజధానులు అన్నాడు. కనీసం 5 సంవత్సరాల్లో 3 రాజధానులు 3 ఇటుకలు కూడా పెట్టకుండా ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం కట్టుకున్నాడు. విశాఖపట్నం రాజధాని అన్నాడు, మళ్ళీ కర్నూలు రాజధాని అన్నాడు. విశాఖపట్నంలో అక్కడ కూడా ఇటుక పెట్టకుండా తన పట్టపురానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అంతేగాని విశాఖపట్నంలో ఎన్నో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. అలాగే మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి పాలనతో విజయం కావాలని కూటమి ప్రభుత్వానికి ఆ రోజు పట్టం కట్టారు. మాట మీద నిల్చునేవాడు నాయకుడు అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారుతో మోడీ గారిని ఒప్పించి ఈరోజు ఉభయ పార్లమెంటు సభల్లో మన అమరావతిని ఈరోజు చట్టబద్ధత కల్పించారు. ఈరోజు దేశంలో ఉన్న ప్రతి పార్టీ, వారు కాదు వీరు కాదు, ప్రతిపక్షం కాదు అధికార పక్షం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి చట్టబద్ధతని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత సంతోషంగా మనస్ఫూర్తిగా ఈరోజు మనకి వాళ్ళు సహకరిస్తే, ఈరోజు ఇదే రాష్ట్రంలో ఉండి 5 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమాల్ని పక్కన పడేసి రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు అమరావతికి మేము వ్యతిరేకం అన్న వాళ్ళు అమరావతి ద్రోహులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. సిగ్గుపడాలండి వైసీపీ నాయకులు. ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రానికి ఈరోజు రాజధాని అవసరం లేదంట. నిన్న మరి గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఆయనకి నిజంగా మొన్నటి వరకు మతి స్థిమితం మాత్రమే లేదనుకున్నా, మతి స్థిమితంతో పాటు ఈరోజు మూర్ఖత్వంతో కూడా ఈరోజు ఒక అమరావతి అన్నా, ఒక రాజధాని అన్నా ఆయనకి ఎంత తేలిక భావమో ఆయన మాటల్లోనే ఈరోజు ఉన్నాయి. గతంలో చెప్పిన కర్నూలు లేదు, గతంలో చెప్పిన తిరుపతి లేదు, గతంలో చెప్పిన 3 రాజధానులు లేవు. ఈరోజు ఏదో ఒక వింత మాటలతోనే ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కదా అంటే నిజంగా 5 సంవత్సరాలు అలాంటి వాడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీటుగా కూర్చోబెట్టినందుకు ఆ రోజు ఓట్లేసిన వాళ్ళు సిగ్గుపడాలి. రాజధాని లేని రాష్ట్రం అంటే ఎంత చులకనో 5 సంవత్సరాలు అనుభవించాం. మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేక సిగ్గుపడే వాళ్ళం. ఈరోజు సగౌరవంగా మన అందరి అమరావతిని మన చేతులతోని మన భవిష్యత్ తరాలకి అందించే ఒక సువర్ణ అవకాశం ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. నిజంగా ఈ సందర్భంగా కూటమి నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనకి ఇచ్చిన మాట ప్రకారం 24 నెలల లోపలే అమరావతికి చట్టబద్ధత కల్పించి ఇక ఎవ్వడి ఏమి వాగినా అమరావతిని కనీసం ఇంచు కూడా కదిలించలేరు. నవ్యాంధ్ర రాజధాని మనందరి అమరావతిని అని చెప్పుకునే రోజు మీ అందరం గర్వంగా ఈరోజు